ఈరోజు అమరావతిలో మాకు ఘన స్వాగతం పలికిన అమరావతి రైతాంగానికి, రైతు కూలీలకు, ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ. తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి ఈరోజు మన అమరావతిలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఒక పక్క బాధ ఉంది, ఒక పక్క హోప్ ఉంది. మళ్ళీ భవిష్యత్తు మంది. తప్పకుండా అమరావతి కేంద్రంగా, మన రాజధానిగా, ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది. ఇంకొక పక్కన మనం చూస్తే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పాడి పంటలు ఇంటికి రాగా బంధువులు, కుటుంబ సభ్యులతో ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా మళ్లీ జన్మభూమికి వచ్చి బంధువులందరితో కలిసి కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. నాకు బాగా జ్ఞాపకం. మా మిస్సెస్ అయితే 30 ఏళ్లకు మునుపు ఎక్కడ మీరన్నా ఉండండి, సంక్రాంతికి మాత్రం నారావారిపల్లికి రావాల్సిందేని పట్టుబట్టి అందరం కూడా నారావారిపల్లికి పోతున్నాం. అందుకే ఇప్పుడు అందరూ పల్లె పిలుస్తోంది సంక్రాంతికి రమ్మని. ఎక్కడికక్కడ నిన్న కూడా చూస్తే రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. అందరూ కూడా పల్లెలకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ సంస్కృతి ఇంకా రావాల్సిన అవసరం ఉంది. భోగభాగ్యాలు తీసుకురావాలని ప్రార్థిస్తాం. ఇప్పుడే మేమందరం కూడా ఇక్కడ భోగేశాం. అన్ని 1-2 కాదు, పాత వస్తువులను భోగి రోజున మంటలేస్తా. చిన్నప్పుడు కూడా చూసేవాడిని నేను. పనికిరాని వస్తువులు, మన ఇంట్లో అడ్డంగా ఉండే వస్తువులన్నీ భోగిలో వేసి కాల్చేసి, అవసరమైతే అందులో నీళ్లు పెట్టి అవి కూడా బాగా కాల్చి స్నానం కూడా చేసి ఉండే పాపాలన్నీ వదిలించుకొని మళ్ళా పుణ్యంతో ముందుకు పోవాలని ఆశతో ముందుకు పోతాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజల జీవితాలు ఎనిక్కిపోయినాయి. చీకటి జీవోలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా కూడా సర్వనాశనం అయిపోయాం. 5 సంవత్సరాలు, నేను 45 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను కానీ నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు. 5 సంవత్సరాలు ఈ అమరావతి దానికి ఒక ఉదాహరణ. మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను. మీరు బండి ఇబ్బందులు అయితే పగవాడికి కూడా రాకూడదు, అన్ని ఇబ్బందులు పడ్డారు. అడుగడుగునా అవమానం. రాష్ట్రానికి అండగా ఉంటామని 35,000 ఎకరాల భూమి మీరు రాజధానికి ఇచ్చారు. నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను. ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో, ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో దానికి నాందిగా అమరావతి కేస్ స్టడీగా ప్రపంచంలోని మిగిలిపోయేట్టుగా మనం ప్రారంభించాం. అది జరుగుంటే అదే జరిగేది, కానీ అది జరగలేదు. అందుకే ఈరోజు మీరు అందరూ చూస్తే అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్లీ ఆ చీకటి జీవోలన్నీ తగలబెట్టాం. ఈరోజు నేను, పవన్ కళ్యాణ్ గారు మేమిద్దరం హామీ ఇస్తున్నాం, మన రాజధాని అమరావతి. ఇది ఆంధ్రప్రదేశ్ కి సస్యశ్యామలం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు గాని, ఇంకో పక్క సంపద సృష్టించే కేంద్రం గాని, ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు. ఈరోజు ఇది ఒక దేవతల రాజధానిది. అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు. ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది, సైకో వధ కూడా అయిపోతుంది. తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. 87 రోజులే లెక్క పెట్టుకోండి. ఇంకా
ఈ రోజు నుంచి 87 రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం. లెక్క పెట్టుకోమంటున్నా. అప్పుడే ఆ సిమ్టమ్స్ కూడా ప్రారంభమైన అమరావతిలోనే కనపడొస్తున్నాయి. సిమ్టమ్స్ కూడా మంచి రోజులు వస్తాయని శుభ గడియలు తలుపు తట్టే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. మనం ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒకటి కాదు చాలా ప్లే కార్డ్స్ అన్ని కూడా మనం ఇచ్చేసాం. రాజకీయ హింసని, అక్రమ కేసుల్ని, మోసపు హామీల్ని, బడుగు బలహీన వర్గాలు ఉసురు తీస్తున్న మదాన్ని, ఇంకొక పక్కన మీరు చూస్తే 1-2 కాదు జగన్ అహంకారాన్ని కూడా ఈ భోగిలో తగలబెట్టాం. ఒక అహంకారాన్ని, పేదల్ని పట్టి పీడిస్తున్నటువంటి ధరల పెరుగుదల, అంగన్వాడీ ఈరోజు పండగ పూట కూడా రోడ్డు మీద ఉండే విధంగా నిలబెట్టాడంటే, ఆడబిడ్డల్ని రోడ్డు పాలు చేశాడంటే, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయలేదంటే అది ఈ ప్రభుత్వం యొక్క అహంభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు, కానీ మీకు ఉద్యోగం మాత్రం లేదు, జాబ్ లేదు. నిరుద్యోగ సమస్యలు కూడా తగలబెట్టాం. భవిష్యత్తులో ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి జనసేన, తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ చేస్తున్నా. ప్రజల కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా ఈరోజు ఈ భోగులో తగలేశాం. అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. మన సంస్కృతి సాంప్రదాయాలు మీరు ఒకసారి చూస్తే, ఒక పక్క ఈరోజు భోగి, రేపు సంక్రాంతి. సంక్రాంతికి మళ్ళా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు రావాలని మన పెద్దల్లో ఒకసారి పూజలు చేసి నివాళులర్పించి మళ్ళా మన కొత్త క్రాంతుల కోసం ముందుకు పోయే పండుగ. మన సంస్కృతులు ఇంకో భావం చూస్తే ఎల్లుండు కనుమ పండుగ రోజున పశువులకు కూడా పూజలు చేసి పశు సంపద పెరగాలని, తద్వారా పాడి పంటలే కాదు పశు పంటలు కూడా పశు సంపద పెరగాలని మనం ఆకాంక్షించే పరిస్థితికి వస్తున్నాం. ఇలాంటి ఒక సుసంపన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం తెలుగు వారి సొంతం. దాన్ని నేను గర్వపడుతున్నా. కానీ ఈరోజు నాకు ఒక బాధ కూడా ఉంది. ఈరోజు పండుగ కూడా సరిగా జరుపుకోలేని పరిస్థితిలో పేదవాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే ఒకప్పుడు సంక్రాంతి కానుకిచ్చేవాళ్ళం. 6 రకాల వస్తువులతో సంక్రాంతి కానుకిచ్చాం. అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ఈరోజు పండుగ జరుపుకోవాలంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకటి కాదు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పెరిగింది, కరెంటు ఛార్జీలు పెరిగాయి, పన్నులు పెరిగాయి. ఇంకా మీరు చూస్తే పేదవాడు బతికే పరిస్థితి లేకుండా పోయింది. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే ప్రభుత్వం ఇది. రేపు రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి సంపద సృష్టించి మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15ని 100 రూపాయలు చేసే విధానం, 1000ని 1000 రూపాయలు చేసే విధానం, 1000ని 10,000 రూపాయలు చేసే విధానం, పేదవాడికి సంపద సృష్టించడం ఏకైక ధ్యేయంగా ఈ 2 పార్టీలు ముందుకు పోతాయి. చాలా మంది కనిపిస్తుంది. ఒకే ఒక ఉదాహరణ, ఈరోజు మీరు 35,000 ఎకరాలు భూమి ఇచ్చారు. తిరిగి మీకు అందరికీ ల్యాండ్ పూలింగ్ లో భూమి ఇచ్చాం. మిగిలిన భూమి ఇక్కడ కావాల్సిన రోడ్లకు గాని, పార్కులకు గాని, కొన్ని ప్రభుత్వ సంస్థలకు గాని, కొన్ని ప్రైవేటు సంస్థలు రావాలంటే వాళ్ళకి ఇవ్వడానికి కూడా భూమి పెట్టుకుని ఇంకా 8,000 నుంచి 10,000 ఎకరాలు మిగులుతుంది. ఆ 8,000 ఎకరాలు 10,000 ఎకరాలు అమ్మితే, ఒకప్పుడు నేనున్నప్పుడైతే బిగినింగ్ లోనే 10 కోట్ల ఎకరా అమ్మింది. ఇప్పుడు తగ్గిపోయింది, మళ్ళా పెరుగుతా ఉంది. నిన్న మొన్న పెరిగే సిమ్టమ్స్ కనపడొస్తున్నాయి. అంటే మళ్ళా తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తుందని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. అందుకే ఒక ఆశ కూడా పెరిగింది.
కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ 8,000 10,000 కోట్ల రూపాయలు 8,000 ఎకరాలు కానీ ఉంటే కొద్దిగా మనం అమ్ముకుంటూ ఉంటే మార్కెట్ రేటుకి అమ్ముంటే 1,00,000 కోట్ల రూపాయల సంపద ఆ రోజుది. ఇదే 30 కోట్లకు అమ్మితే 3 లక్షల కోట్ల సంపద. హైదరాబాద్ లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే హైటెక్ సిటీ ఎదురుగా నేను మొట్టమొదటిసారిగా ప్రారంభించినప్పుడు ఎకరా 1,00,000 రూపాయలు. అలాంటిది ఈరోజు 100 కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చిందంటే ఎన్ని రెట్లో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది సంపద సృష్టించే మార్గం. ఒకసారి ఇక్కడ బిల్డింగ్స్ వచ్చినా, ఆఫీసులు వచ్చినా, హాస్పిటల్స్ వచ్చినా మళ్లీ ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఉపాధి వస్తుంది. మళ్ళా వాళ్ళ నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకు అవసరాన్ని కొంటే మళ్ళా దానిపైన గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అదే సంపద సృష్టించడం దుర్మార్గుడు ప్రారంభించాడు. ప్రజా వేదికతో విధ్వంసానికి నాంది పలికి 5 సంవత్సరాల్లో కూల్చడం తెలుసు గాని నిర్మాణం తెలియని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మేము హామీ ఇస్తున్నాం, తప్పకుండా భవిష్యత్తులో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత, నిరుపేదలకు అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. రైతులకు ఎన్ని కష్టాలు ఈ 5 ఏళ్లలో మామూలు కాదు. పండిస్తే పంటకు గిట్టుబాటు ధర లేదు, కొనే నాదుడు లేదు, కరువు వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు, తుఫాను వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా సమస్యలు ఫేస్ చేశారు. 466 మండలాలు కరువు వస్తే 106 మండలాలని చెప్పి కేంద్ర సహాయం కూడా తీసుకొని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంగన్వాడీ అయితే దగ్గర 32 రోజులుగా ధర్నా వాళ్ళు నిరసన చేస్తామంటే కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవే కాకుండా ఇంకొక పక్క వీడికి వస్తే ఓసారి మనసు బాగా ఆందోళన, ఆవేదన చెందే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్లకు మునుపు కట్టిన బిల్డింగులన్నీ కడాన ఈ చట్టాలు ఏ విధంగా ఉంటాయంటే నేను దానికి మొన్న ఒక కథ చెప్పాను. భస్మాసురుడు శివుడిని వరవడగుతాడు, పాపం బోళాశంకరుడు వరమిస్తాడు. ఇచ్చిన తర్వాత ఎవరి చేయి మీద ఎవరి నెత్తిపైన చేయబెడితే వాళ్ళ బూడిదైపోవాలని వరం. మీరందరూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల మంది కూడా శంకరుడు మారిగా బోలా శంకరుడు మారిగా మీరందరూ కూడా వరం ఇచ్చేశారు, ఓటు ఇచ్చేశారు, ఓటు వేసేశారు. ఆ ఓటు వేసిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే అందరి తల మీద చేయబెట్టాడు, అందరిని బూడి చేయడానికి. అప్పుడైతే ఆ భస్మాసురుడు శివుడైతే పారిపోయి దేవుడే పారిపోయాడు, మహావిష్ణువు దగ్గర పోయి మొరబెట్టుకున్నాడు. నన్ను తప్పు అయిపోయింది, దుర్మార్గుడికి వరం ఇచ్చా కాబట్టి కాపాడనంటే ఆయన మళ్లీ చూస్తే మీరు మహిషాసుర మోహిని అవతారం ఎత్తి డాన్స్ చేసి వీడిని మెప్పించి వాడి చెయ్యి వాడిని తినిపెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి బూడిద చేసే పరిస్థితికి వచ్చారు. అంటే భగవంతుడికి తప్పలేదు ఈ కష్టాలు. నేను అందుకే చెప్తున్నా, విష్ణుమూర్తి వచ్చి చేసే వరకు ఈశ్వరుడు కూడా దిక్కు లేకుండా పోయింది. ఇక్కడ ప్రజలు ఓటేసిన తర్వాత అందరి తల మీద చేపెట్టాడు, పెడుతూనే ఉన్నాడు. ఇంకా బతికున్నాం, అక్కడ బూడిదైపోయారు కానీ ఇంకా జీవోత్సవాలుగా బతికున్నాం. అందుకే నేను అడుగుతున్నా, మళ్ళా మీకు ఒకే అవకాశం 87 రోజులు ప్రతి ఒక్కరుగా ఆలోచించుకుని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే దారికి రావాలి. అది వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేసే పరిస్థితి మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమానికే నేను గాని జనసేన గారు గాని మీకు ఇవ్వరు. ఇంక 87 రోజులు ఓపి పట్టాలా, కోర్టుకు పోవాలా? మిమ్మల్ని అభినందిస్తున్నా. 5 ఏళ్లు పోరాడారు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో
ఇంత పెద్ద పోరాటం ఎప్పుడూ జరగలేదు. అంత పెద్ద పోరాటం చేసిన ఇక్కడ రైతాంగాన్ని, ప్రత్యేకంగా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా జరగలేదు. కడాన మిమ్మల్ని చూస్తే ఇక్కడ అడుగడుగునా మిమ్మల్ని హింస చేశారు. ఇక్కడే మా పోలీసులు ఉన్నారు. పాపం వాళ్ళని నేనేం మాట్లాడను కానీ వాళ్ళు చేసిన అరాచకాలైతే రాక్షసు కూడా అంత అరాచకాలు చేయరు. అన్ని అరాచకాలు చేశారు ఈ పోలీసులే. రేపు మళ్ళా మీకు జిందాబాద్ కొట్టబోయేది కూడా ఈ పోలీసులే. తొందరలో వస్తారు మళ్ళీ మీ దగ్గరికి. వచ్చేట్టుగా చేస్తున్న అదే ప్రజాస్వామ్య విశిష్టత. నేను చాలా విన్నాను, చాలా చూశాను. ఇన్ని రోజులు మీరు ఆందోళన చేస్తా ఉంటే, కడాని ఇక్కడ ఆడబిడ్డలుంటే ఆందోళన చేయనీయకుండా చేయడం కోసం డ్రోన్స్ పంపించి బాత్రూముల పైన ఎగరేసే పరిస్థితికి వచ్చారంటే, మీరు పాదయాత్ర నడుస్తా ఉంటే భోజనం చేయడానికి టెంట్లు వేయనీయకుండా మిమ్మల్ని రోడ్డు మీదనే భోంచేసే పరిస్థితి తీసుకొచ్చారంటే, ఇప్పుడు కూడా అన్నారు ఈ స్కూల్ ఎట్టిచ్చారు పాపం వాళ్ళు ఏం చేస్తారని. అంత భయం ఉంది. అంటే ఒక దుర్మార్గుడి పాలనలో వేరే రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ స్కూల్లో మీటింగ్ పెట్టాలన్నా భయపడే పరిస్థితికి వస్తున్నారంటే, ఇవన్నీ కూడా మనం చూస్తే దీంట్లో ఆశ్చర్యం లేదు. ఇప్పుడే రామకృష్ణరాజు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. రఘురామకృష్ణరాజు ఆయన ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ అరెస్ట్ చేసి ఆయన విభేదించాడని విమర్శించాడని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో, సిబిసిఐడి పోలీస్ స్టేషన్లో విపరీతంగా కొట్టి మళ్లీ అతన్ని జైలుకు పంపించారు. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరంగా సిచ్యువేషన్ అంటే, మేమందరం బయట ఉన్నాం. ఇక్కడ నేరుగా హైకోర్టుకు వెళ్ళాం, సుప్రీంకోర్టుకు వెళ్ళాం, ప్రెసిడెంట్కి లెటర్ రాశా, ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాశా, గవర్నర్కి లెటర్ రాశా. అయినా కూడా కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన్ని మళ్లీ సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్కి పంపించి, హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో సర్టిఫికెట్లన్నీ తీసుకుని ఆయన కొట్టిన మాట వాస్తవాన్ని ధృవీకరించారు. ధృవీకరించిన తర్వాత సుప్రీంకోర్టులో వేశాడు మళ్లీ ఆ కేసు. ఇంకా ఆ కేసు అట్లే పెండింగ్ ఉంది. ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రధానమంత్రి గారు వెస్ట్ గోదావరిలో ఆయన నియోజకవర్గంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వస్తున్నాడు. మీటింగ్కి వస్తా ఉంటే అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహావిష్కరణ కోసం ప్రధానమంత్రి వస్తే ఆ మీటింగ్ పోవాలంటే ఆయన ఎక్కిన ట్రైన్ ఏం చేస్తారో తెలియకుండా చంపేస్తారనే భయంతో మళ్ళా మధ్యలో దిగి పారిపోయాడు. అప్పటి నుంచి ఇక్కడ రాకుండా ఒక ఎంపీ ఈ రాష్ట్రంలో వాళ్ళ ఊరికి కూడా రాకుండా, నియోజకవర్గానికి రాకుండా 5 ఏళ్లు ఢిల్లీలో ఉన్నాడు. నిన్న మళ్ళా వాళ్ళ ఊరికి పోవాలంటే హైకోర్టుకు వచ్చి నన్ను అరెస్ట్ చేయకుండా ఒక ఉత్తర్వు ఇవ్వమంటే, ఒకవేళ అరెస్ట్ చేయాలంటే 41A ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయమంటే, మొట్టమొదటిసారిగా 5 ఏళ్ల తర్వాత లాస్ట్ లో ఈరోజు హైకోర్టు ఆర్డర్ తో వాళ్ళ ఊరికి పోయాడంటే ఒక ఎంపీ. కెన్ యూ ఇమాజిన్? మొన్నే ఒక అతను అమెరికాలో తెలుగుదేశం పార్టీకి, జనసేనకి మనం పోరాడే విషయాల్లో అక్కడక్కడ పోస్టులు పెడుతున్నాడని వాళ్ళ తల్లికి బాగాలేకపోతే ఎస్ఎస్వి వాళ్ళ తల్లికి బాగాలేకపోతే వచ్చాడు. వస్తానే ఆయన్ని అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్ లో. అరెస్ట్ చేసిన తర్వాత పాస్పోర్ట్ లాక్కున్నారు. ఆ పాస్పోర్ట్ లాక్కుంటే కోర్టుకు వచ్చి పాస్పోర్ట్ ఇవ్వరు, లాక్కున్నారని చెప్పారు. 41A నోటీసులు మేమందరం పోయినాక పంపించారు. మళ్లీ తిరుపతిలో కేసు ఇచ్చారు, మళ్ళా అక్కడికి రమ్మని. అమెరికాకు పోకుండా అడ్డుపడి ఆయన పాస్పోర్ట్ కూడా లాక్కొని హైకోర్టు చెప్పినా వినలేదంటే ఏమన్నా మీరే ఆలోచించండి. ఈ రోజు ఇక్కడుంది, ఈ బిల్డింగ్లన్నీ ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఆ రోజు మనం కట్టిన అమరావతి అసెంబ్లీలోనే సమావేశాలు, మనం కట్టినటువంటి సెక్రటరియట్ లోనే కేబినెట్ సమావేశాలు, హైకోర్టు ఇక్కడి నుంచే ఫంక్షనింగ్.
వీళ్ళ కోసం మామూలుగా ఇన్ని జరుగుతా ఉంటే, అరాచకాలు జరుగుతా ఉంటే కోర్టులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చాయంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఇక్కడే రోడ్డు వేస్తే ఆ రోడ్డు మట్టి కూడా దూకొని పోయే పరిస్థితికి వచ్చారు, మెట్టలు దూకొని పోయే పరిస్థితికి వచ్చేశారు. ఇక్కడ ఇసుక మెట్టలు పెడితే మొత్తం దొంగిలించుకునే పరిస్థితికి వచ్చారు. హైకోర్టు యొక్క జడ్జెస్ కట్టినటువంటి ఇండ్లు కూడా పూర్తి చేయలేదు 5 ఏళ్ల తర్వాత. ఎమ్మెల్యేలకు కట్టిన వాళ్లకు, స్టాఫ్ కట్టిన ఇండ్లు ఏది పూర్తి చేయలేదు. కానీ ఎంత అవస్థపడ్డారంటే, మీరు నిన్న కూడా అమరావతి కాకుండా 3 రాజధానులని విశాఖపట్నానికి పోతానంటే మళ్ళా మీరు ఫైట్ చేసి కోర్టుకు పోతే మళ్ళా సుప్రీంకోర్టులో రావడం, మళ్ళా హైకోర్టుకు రావడం, మీరు ఎక్కిన గడప దిగన గడపే లేదు. 5 ఏళ్లు మీరు పోరాడారు. హ్యాండ్స్ ఆఫ్ టు యూ. మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నా. మీ గెలుపు అమరావతి గెలుపే కాదు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ గెలుపు, తెలుగు జాతి గెలిపేది. తెలుగు జాతి కోసం మీరు త్యాగం చేశారు. అలాంటి త్యాగం చేసిన మీ యొక్క త్యాగం వృధాగా పోదు. తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. మీకందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఈరోజు సంక్రాంతి సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవ్వడు కూడా ప్రపంచంలో ఎక్కడా చేయడు. ప్రపంచంలో 3 రాజధానులు అనేది ఎక్కడా లేదు. ఎలక్షన్ల ముందేం చెప్పాడు ఈయన? విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి? అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉంటామని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని వస్తానే 3 రాజధానుల ముచ్చట 3 ముక్కలు ఆటాడే పరిస్థితికి వచ్చాడు. అంటే 10 సంవత్సరాలు అవుతుంది రాజధాని లేకుండా చేశాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, మేమిద్దరం కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటా. ఆ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం, దాంట్లో అనుమానమే లేదు. కర్నూలు హైకోర్టు బెంచ్ కూడా అక్కడ పెడతాం. పెట్టడమే కాదు, పూర్వ వైభవం ఒకప్పుడు 56లోనే 53లో కర్నూలుకి మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు తాత్కాలిక రాజధానిగా ఆ రోజు మనం పెట్టుకున్నాం. మళ్లీ కర్నూలుకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ 3 నగరాలే కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు. 87 రోజులే సమయం ఉంది. 87 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో పర్వాలేదు, ఏమంటే ఏం జరుగుతుంది అనుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేసుకోవాలి. ఏదో నాకేదో అధికారం కోసమో పవన్ కళ్యాణ్ అధికారం కోసం కాదు, తెలుగుదేశం జనసేన కోసం కాదు, తెలుగు జాతి కోసం, 5 కోట్ల జనాభా కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రం మొత్తమే ఆలోచించాలి. ఇక్కడే అమరావతి రైతులే కాదు, అమరావతిలో ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక గ్రామం కాదు, అన్ని వర్గాల కోసం, అన్ని వర్గాల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే సంక్రాంతి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఒక సంకల్పం చేయాలి. ఈరోజు తెలుగు జాతి అన్ని విధాల ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు తెలంగాణ, హైదరాబాద్ ఉంది. ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఎన్ని రోజులు? 25 ఏళ్లు, 30 ఏళ్లే. ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తే ఎక్కడికో వెళ్లే పరిస్థితి వచ్చింది. దేశంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం, తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా తయారైందంటే దానికి కారణం హైదరాబాద్. దాంట్లో సైబరాబాద్ తీసుకొచ్చాం, నాలెడ్జ్ ఎకానమీ పోయాం. మీ ఊర్లో మీరు చూడండి, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు, ఐటీ చదువుకున్న వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు ప్రపంచం మొత్తం రాణించారు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం రాణించలేకపోయాం.
కాబట్టి మా ఇద్దరు ఆలోచన కూడా ఒకటి, తెలుగువారు ప్రపంచమంతా కూడా నెంబర్ 1 గా ఉండాలనేది మా ఆకాంక్ష. 2047కి ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు జాతి నెంబర్ 1 గా చేయడం మా ధ్యేయం, మా ఆశయం. ఇది జరుగుతుంది. అదే సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మా ఇద్దరిపైనే కాదు, తెలుగుదేశం జనసేన కార్యకర్తలపైనే కాదు, ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ కూడా మారాల. ఇంకా కూడా మారకపోతే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అపీల్ చేస్తున్నా, గట్టిగా కూడా చెప్తున్నా. నేను కూడా 14 ఏళ్లు మిమ్మల్ని చూశా. మీరెప్పుడు కూడా దుర్మార్గుడి చేతుల్లో బలైపోయారు, అప్రతిష్ట పాలు తెచ్చుకున్నారు. ఈ రోజైనా సంక్రాంతి సంకల్పం చేయండి. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంక్రాంతి సంకల్పం చేయాల్సింది మా పోలీసు వాళ్ళు చేయాల. మీ పిల్లల కోసం మీరు ఆలోచించుకోండి. మారండి. మారకపోతే ప్రజాస్వామ్యం మిమ్మల్ని కూడా మారుస్తుంది, ప్రజలే మిమ్మల్ని మారుస్తారు, మిమ్మల్ని వదిలిపెట్టరు. అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మాత్రం పోలీసులు కూడా కోరుకుంటూ, మరొక్కసారి అందరినీ కోరేది, ఈ 3 రోజుల్లో తెలుగు జాతి మొత్తం సంకల్పం చేయాలి. రాతి యుగం పోవాలి, స్వర్ణ యుగం రావాలి. దీనికోసం మనందరం కూడా ఎక్కడికక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పండగేమో భోగి, పాలకుడేమో మానసిక రోగి. ఈ మానసిక రోగిని వదిలించుకోవడం మనందరి బాధ్యత. మీరు 5 ఏళ్లు నిర్ణయాలు చూడండి, మామూలు వ్యక్తులు ఎవ్వరు చేయరు ఒక మానసిక రోగి అయితే తప్ప. ఆ రోగం ఏంటో మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. తెలుసా మీకు అందరికీ? యువత అందరికీ అర్థమైందా లేదు ఇప్పటికైనా? కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ పోలీసులు ఆ మానసిక రోగి పైన యాక్షన్ తీసుకోవాలి, కానీ ఈ పేద ప్రజలపైన కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని వాళ్ళందరినీ కోరుకుంటూ, మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ. ఇంకా మీకు ఏం అనుమానం అవసరంలా, మంచి రోజులు వచ్చేస్తున్నాయి. మంచి రోజులు వచ్చాయి. రాబోయే సంవత్సరం ఇదే ప్రాంతంలో సంక్రాంతి బ్రహ్మాండంగా భోగేసుకుని, సంక్రాంతి కూడా బ్రహ్మాండంగా చేసుకుని ప్రపంచానికి తెలియజేసే రోజు తొందరలోనే వస్తుంది. అలాంటి పరిపాలనకు ప్రారంభం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఊర్లో ఉంటారు, అందరూ కూడా సంకల్పం చేయండి. ఇలాంటి ఎవరు రాజకీయాల్లో నేను ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ ఇలాంటి వ్యక్తి, రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టం. కాబట్టి ఇన్ని కూడా మీరు ఆలోచించుకో ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈరోజు మంచి కార్యక్రమం, ఆతిథ్యం ఇచ్చినటువంటి అమరావతి రైతాంగానికి, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేశారు. ఈరోజు మమ్మల్ని పిలిపించి మీ సంఘీభావాన్ని తెలియజేశారు. మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.